జారీ చేసిన 24 గంటల్లోనే కోర్టులో చాలా దావాలు వేసినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. ఇది రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారని చెప్పి అటార్నీ జనరల్ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో దీని మీద ఏంటి మేడం, అంటే ప్రజలకి చాలామందికి దీని గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. సో మీరు ఒక అటార్నీ కాబట్టి మీరు ఏ విధమైనటువంటి వివరణ ఇస్తారు మేడం? అంటే యూజువల్ గా బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఇప్పుడు ఒక డెకేడ్ నుంచి, అంటే ఒక డెకేడ్ బ్యాకే ఇది ఛాలెంజ్ చేయబడ్డది. అవును మేడం. ఛాలెంజ్ చేయబడి సుప్రీం కోర్టు అప్హెల్డ్ చేసింది. అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ మ్మ్. ఓన్లీ కొన్ని నారో సర్కమ్స్టాన్సెస్ వల్లనే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉండదు. ఎప్పుడు అంటే ఈ డిప్లొమాట్స్ వాళ్ళ పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు కానివ్వండి, లేదు అని అంటే వేరే కంట్రీ సోల్జర్స్ వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ ఈ రెండు ఎక్సెప్షన్స్ తప్ప మిగతా ఎవరైనా లీగల్ పేరెంట్స్ ఇల్లీగల్ గా ఉండి కిడ్స్ ఇక్కడ పుట్టితే నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ మీద ఉన్న వాళ్ళ పిల్లలు ఇక్కడ పుట్టినా కూడా అందరికీ కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ అప్లికబుల్. ఇది ఎప్పుడు ఒక డెకేడ్ బ్యాక్ సుప్రీం కోర్టు అప్హెల్డ్ చేసింది ఆల్రెడీ. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక డెకేడ్ బ్యాక్ ఇప్పటికి చాలా తేడా ఉంది. అంటే ఈ మోడర్న్ సొసైటీలో ఈ మోడర్న్ కోర్ట్స్ ఈ న్యూ అంటే ఇప్పుడున్న సిస్టమ్ లో ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు దీన్ని, అంటే ఈ 14th అమెండ్మెంట్ ద్వారా ఇవ్వబడిన దీన్ని అది కాన్స్టిట్యూషనల్ రైట్ కింద లాగా కదా. సో ఎలా ఉంటుంది అంటే కాన్స్టిట్యూషన్ ని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే ఒక సిగ్నేచర్ చేసి ఒక పెన్ తో నువ్వు అంటే అబాలిష్ చేయగలుగుతావా, అంటే వెదర్ ఇట్ ఈస్ ద రైట్ థింగ్, అంటే ప్రెసిడెంట్ కి అంత పవర్ ఉందా, మనకు లేదని చెప్పొచ్చు. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ గా ఉండేదంతా ఎక్కువగా ఈ కాంగ్రెస్ చూడాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే కూడా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ 3 బ్రాంచెస్ ఉంటాయి. ఎందుకంటే ఆల్వేస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, రైట్? సో అలా ఒక్కటే బ్రాంచ్ కి ఎక్కువ పవర్ ఉండడం ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్. సో ఇది కూడా అంటే జస్ట్ ప్రెసిడెంట్ అట్ ద స్ట్రోక్ ఆఫ్ ద పెన్ మైట్ నాట్ బి ఏబుల్ టు డూ దట్. కాబట్టి ఈ లీగాలిటీని ఆల్రెడీ క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా దీన్ని చేయొచ్చా అనేది. మీరు అన్నట్టుగా చాలా స్టేట్స్ లో కేసెస్ చూస్తా ఉన్నాము. నేను ఇందాక చెప్పినట్టుగా అంటే దీని లీగాలిటీ ఏంటి అనేది ఓన్లీ సుప్రీం కోర్ట్ చెప్తుంది. ఇప్పుడు ఇది కూడా అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వచ్చింది కూడా ఈ ఫిబ్రవరి 19th వరకు, 19th తర్వాత నుంచి అనమాట. ఇది ఆలోగా చాలా ఉంటాయి. ఇప్పుడు మనకి ఎంత కపుల్ డేస్ అయింది, ఈ ఫిబ్రవరి 19th వరకు చాలా థింగ్స్ అన్ఫోల్డ్ అవుతాయి. ఈ అంటే బాటమ్ లైన్ సుప్రీం కోర్టుకి వెళ్ళి అది స్టే చేయడము ఇట్లాంటివి చాలా జరుగుతాయి. బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ అంటే ఎవరికి అంటే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు మన విలాస్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ ఎవరైతే ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అన్డాక్యుమెంటెడ్ వాళ్ళ చిల్డ్రన్ కానివ్వండి, ఈ మన ఇండియన్స్ అయితే ఏంటి ఇప్పుడు H1B ద్వారా F1 లో ఉండి ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాన్ ఇమిగ్రెంట్ స్టేటసెస్, అంటే L1 లో కానివ్వండి, R లో ఇట్లా డిఫరెంట్ రకాలుగా వచ్చి వాళ్ళు అట్లా నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ మీద ఉన్నప్పుడు వాళ్ళ అంటే పిల్లలు పుట్టడం వల్ల వాళ్ళకి బర్త్ రైట్ సిటిజన్షిప్ లేదు అని అన్నప్పుడు ఏంటి అని అంటే శ్రీనివాస్ రెడ్డి గారు అన్నట్టు ఇందాక వాళ్ళకి అంటే ఆ ఫ్యూచర్ ఎక్కువగా అంటే యు ఆర్ రిస్ట్రిక్టింగ్ ద గ్లోబల్ టాలెంట్ దేర్. అంటే వాళ్ళు ఆ టాలెంట్ తోని వచ్చి ఇక్కడ హ్యాపీగా వర్క్ చేయడం అనుకుంటది. ఎవ్రీబడి విల్ థింక్ అబౌట్ దేర్ ఫ్యూచర్. అంటే నాకు ఈ కంట్రీకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఫ్యామిలీ ప్రాపర్ గా సెటిల్ అవుతుందా, ఓకే ఐఎమ్ సాక్రిఫైసింగ్ అంటే నా జనరేషన్ ని సాక్రిఫైస్ చేసినా కూడా ఫ్యూచర్ జనరేషన్ అంటే వెదర్ ఐ విల్ బి ఏబుల్ టు అంటే ఆ ఫ్యూచర్ మా బాబుకి కానీ పాపకు కానీ నేను ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వగలనా, ఇలాంటివన్నీ. సో ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మంది అంటే మంచి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి, చాలా మంది ఇండియన్ నాన్ ఇమిగ్రెంట్ పేరెంట్స్ కి పుట్టిన వాళ్ళే ఉన్నారు. బట్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్. అంటే అట్లా రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇది డెఫినెట్ గా ఛాలెంజ్ చేయబడుతుంది. నాకు తెలిసి పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను దీని మీద. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక డెకేడ్ బ్యాక్ సుప్రీం కోర్ట్ అప్హోల్డ్ చేసింది కాబట్టి ఇప్పుడు ఉన్న సుప్రీం కోర్ట్ కూడా. బట్ కాకపోతే ఇప్పుడున్న సుప్రీం కోర్ట్ లో ట్రంప్ అపాయింట్ చేసిన జడ్జెస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఏదైనా అవ్వచ్చు. సో బట్ లెట్స్ బి పాజిటివ్. ఓకే. కానీ ట్రంప్ ఒకవేళ ఈ ఆదేశాల మేరకు నిజంగానే ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు ఒకవేళ అంటే ఈ సమస్యనికి ఒక సొల్యూషన్ వస్తే ట్రంప్ కూడా దాన్ని తలగొగాల్సిందే కదా మేడం? ఆఫ్ కోర్స్ ఇప్పుడు సుప్రీం కోర్టులో వాళ్ళు ప్రీవియస్ గా ఒక డెకేడ్ బ్యాక్ ఉన్న లాని వాళ్ళు అప్హోల్డ్ చేశారు అనుకోండి,
ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కి ఏం వాల్యూ ఉండదు అప్పుడు. అవును. Yeah. ఓకే మేడం, ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఈ 2.0 ట్రంప్ విధానాల వల్ల రేపొద్దున ఇండియాకి అండ్ అమెరికాకి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎందుకంటే మోడీ అండ్ ట్రంప్ వీళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్షిప్లో ఉన్నారు అనే విధంగా వార్తలు వస్తున్నప్పటికీ కూడా, కానీ మోడీ ఏదైతే ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్, ఆయన ఇప్పుడు కూడా మన బిజినెస్ మ్యాన్గానే చూడాలి, సో నీకెంత నాకేంటి నీకేంటి అన్న ధోరణిలోనే ఉంటారు కాబట్టి, సో ఇండియాకి అమెరికాకి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రస్తుతానికైతే పాజిటివ్ గానే ఉంది, బట్ ఫ్యూచర్ లో యూ నెవర్ నో. ఎందుకంటే ఆల్వేస్ అంటే ఒక బిజినెస్ లాగానే ఇప్పుడు మనకి ప్రీవియస్ గా చూసుకుంటే ఆయన ఫస్ట్ టర్మ్ లో పుతిన్ ని చాలా ప్రైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ టర్మ్ లో అంటే రష్యా విల్ గెట్ ఇన్ టు ట్రబుల్ అంటా ఉన్నారు. సో లాట్ ఆఫ్ థింగ్స్ అంటే వి నెవర్ నో. ఆయనకి ఎగనిస్ట్ గా ఉన్నప్పుడు అంటే కంట్రీ బెనిఫిట్ అవుతుందా లేదా, బాటమ్ లైన్ అమెరికా బెనిఫిట్ అవుతుందా లేదా అనేది చూస్తారు. బట్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ కమ్యూనిటీ ఎవరైతే అక్కడికి వస్తారో అందరూ అంటే మంచి వాల్యూస్, ఎడ్యుకేషన్స్, ఈ విలువలతో వస్తారు కాబట్టి ఎక్కువగా సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ లాగా వచ్చి కానివ్వండి, రీసెర్చ్ ద్వారా ఇప్పుడు H1B మీద వచ్చినా కూడా అంటే వాళ్ళు ట్యాక్సెస్ పే చేయడం, తర్వాత కంపెనీస్ అంటే బిజినెస్ ఓనర్స్ అందరూ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళే. అంటే అమెరికా అంటేనే ఇమిగ్రెంట్ కంట్రీ, ప్రతి ఒక్కరు అలా వచ్చి స్థిరపడిన వాళ్ళే ఇన్ని డెకేడ్స్ నుంచి. సో అట్లా ఇండియన్స్ ని చూసుకుంటే ఎక్కువగా అన్ని రంగాల్లో ఉన్నారు మన వాళ్ళు. సో అన్ని రంగాల్లో ఉండి కూడా లీగల్ ఇమిగ్రేషన్ ఎక్కువగా ఉంది మన కంట్రీ నుంచి. సో ఎక్కువగా ఎకానమీకి బాగా కాంట్రిబ్యూట్ చేస్తారు మన వాళ్ళు. సో కాబట్టి అంటే ఇప్పుడు పాజిటివ్ గానీ ఫ్యూచర్ లో కూడా పాజిటివ్ గానీ అట్లా అని మనము అంటే ఇప్పుడు H1B స్ట్రిక్ట్ చేస్తున్నారు, ఓపీటీ ఇది వేరేగా తీసుకోకూడదు. అంటే ఇది ఒక కంట్రీకి ఎక్సెప్షన్ గా ఉండదు. అంటే మన కంట్రీ బేస్డ్ రిలేషన్షిప్స్ వేరే, ఇక్కడ వాళ్ళ ఇమిగ్రేషన్ పాలసీస్ డిఫరెంట్. అంటే ఇప్పుడు H1B లో ఎక్కువగా ఆర్ఎఫ్ఐస్ చేసి ఎక్కువగా స్క్రూటనీ ఉండి ఎక్కువ కంప్లైంట్స్, ఎక్కువ సైట్ విజిటేషన్స్ ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది షార్ట్ టర్మ్ కి H1Bs అప్రూవ్ చేయడం. అట్లా అని అమెరికాకి ఇండియా అంటే ఇష్టం లేదు అని అనడానికి లేదు. ఎందుకంటే ఒక్కొక్క కంట్రీకి డిఫరెంట్ గా ఉంటది ఇమిగ్రేషన్ రూల్ అనేది. అమెరికాకు వచ్చే అన్ని కంట్రీస్ వాళ్ళకి కూడా ఈ రూల్ అప్లికబుల్ అవుతుంది. సో సత్సంబంధాలు పాజిటివ్ గానే ఉంటాయి, బానే ఉంటాయి. కాకపోతే చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అంటే లీగల్ ఇమిగ్రేషన్ చేసే వాళ్ళైనా ఇప్పుడు H1B మీద వచ్చే వాళ్ళు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి. ఈ మధ్య చాలా మంది అంటే నేను ఇమిగ్రేషన్ లాయర్ ని, నేను ఈ బిజినెస్ లో 15+ years నుంచి ఉన్నాను. మాకు ఎవ్రీడే డే ఇన్ డే అవుట్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా మా అబ్బాయిని ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించేశారు, మా అమ్మాయిని పంపించేశారు. యూజువల్ గా వాళ్ళు వచ్చేప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువగా ఈ మధ్య కాలంలో అంటే స్టూడెంట్స్ కి వర్క్ ఆథరైజేషన్స్ ఎలా ఉంటాయి అంటే బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ స్టడీ ఒక రకంగా ఉంటుంది. అంటే ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాలోనే అంటే ఆన్ క్యాంపస్ వర్కే చేయాలి వాళ్ళు. సో మాస్టర్స్ అయిపోయిన తర్వాత, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బేస్డ్ ఆన్ దేర్ అంటే స్టెమ్ డిగ్రీనా కాదా అనే దాన్ని బట్టి వాళ్ళకి ఓపీటీ టైం ఉంటుంది. అప్పుడు బయట ఎక్కడైనా చేయొచ్చు. సో వీళ్ళేంటి అంటే ఆ రూల్స్ కి కంప్లై అవ్వకుండా అంటే వేరే ఇట్లా రెస్టారెంట్స్ లో పనిచేయడం కానివ్వండి. ఇప్పుడు రీసెంట్ గా మనం ఒకటి చూసాము, అంటే మన ఇండియన్ కమ్యూనిటీ తెలుగు వాళ్ళ దృష్టి ఏదో డెలివరీ చేయడానికి వెళ్ళి ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. సో అంటే ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అంటే ఇవి యాక్చువల్ గా వాళ్ళకి అప్రూవ్ చేసిన వర్క్ ఆథరైజేషన్ కాదు ఇది. వీళ్ళు ఇలాంటి చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. సో వీళ్ళ ఫోన్స్ లో కానివ్వండి, ఇప్పుడు మనీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. పేరెంట్స్ కూడా ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, లేదు మా వాడు అక్కడికి వెళ్ళి ఎలాగో ఉద్యోగం చేసేసి ఏదో ఒకటి చేసి వాడే సర్దుకుంటాడు. F1 అంటేనే మీరు F1 కి అపియర్ అయినప్పుడు ఏం చెప్తున్నారు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు ఒక $100,000 $50,000 మీ చదువులకు అవుతున్నాయి అనుకోండి F1 కి, మీకు మాస్టర్ కంప్లీట్ చేయడానికి. మీరు వీసాకి వెళ్ళినప్పుడు ఆఫీసర్ కి ఏం చెప్తున్నారు అంటే, నా దగ్గర $50,000 ఉన్నాయి, నాకు అంటే I-20 లో ఏదైతే అమౌంట్ మెన్షన్ చేశారో ఆ అమౌంట్ ఆల్రెడీ నా దగ్గర ఉండడము, లేదు అంటే ఆ పరిస్థితిని బట్టి నేను లోన్ తీసుకొని మళ్ళీ రీపే చేయడము, అది నాకు కట్టే కేపబిలిటీ ఉందని నువ్వు చూపించినప్పుడే ఆఫీసర్ సాటిస్ఫై అయినప్పుడు నీకు F1 వీసా ఇస్తాడు. అట్లానే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆన్ క్యాంపస్ కొన్ని అవర్స్ వర్క్ చేసుకోవచ్చు, ఆథరైజ్ చేస్తారు స్కూల్ డిఎస్ఓ.
ఆ రిస్ట్రిక్షన్స్ కి అంటే ఆ కంప్లైయన్స్ కి తగ్గట్టే మీరు వర్క్ చేయండి. అవుట్ సైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ట్రావెల్ చేసినప్పుడు మీ ఫోన్స్ లో ఆ డేటా అంతా అవైలబుల్ ఉంటుంది కాబట్టి దాని ద్వారా వీళ్ళని సెకండరీ ఇన్స్పెక్షన్స్ కి తీసుకెళ్లడము, అక్కడ ఫోన్స్ కంప్యూటర్స్ ఉంటాయి, ఇదంతా డేటా సెర్చ్ లో అవి కొత్త ఎవిడెన్సెస్ ని బ్రింగ్ అవుట్ చేయడము, మనీ ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచో వీళ్ళకి డిపాజిట్ అవ్వడము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఇయర్ 2 years నుంచి మేము చూస్తున్నాము. ఇప్పుడు స్టూడెంట్స్ కి ఓపీటీ లో కూడా ఆర్ఎఫ్ఈ వస్తుంది. ఒకప్పుడు ఓపీటీ లో అసలు ఆర్ఎఫ్ఈసే వచ్చేవి కాదు. ఇప్పుడు ఆర్ఎఫ్ఈస్ వచ్చి వాళ్ళు ఏమడుగుతున్నారు అంటే మీరు ప్రాపర్ గా అటెండ్ అవుతున్నారా స్కూలు, ఆ లెటర్స్ కానివ్వండి, మీ కోర్స్ వరకు. దీంతో పాటు పాస్ట్ 6 months లో మీ బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చూపించమని కూడా ఎవిడెన్స్ అడుగుతున్నారు. అంటే వాళ్ళకి ప్రతి స్టూడెంట్ మీద అంటే ఇట్లా ఒక అయిపోయింది వాళ్ళకంటే వీళ్ళు ఇలా అన్ఆథరైజ్డ్ వర్క్ చేస్తున్నారు. దే వాంట్ టు సీ ద బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఎందుకంటే మీరు ఏం చెప్పి వచ్చారు ఇక్కడికి, నా దగ్గర ఆల్రెడీ డబ్బు ఉంది, నేను చదువుకోవడానికి వచ్చానని. సో అంటే ఈ అన్ఆథరైజ్డ్ వర్క్ వల్ల ఏంటి అంటే ఈవెన్చువల్ గా ఎవరైతే చేశారో వాళ్ళే ప్రాబ్లం లో ఉంటారు. సో కంప్లయన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, వెదర్ ఇట్ ఈస్ ఇండివిజువల్, వెదర్ ఇట్ ఈస్ కార్పొరేషన్. ఆ యుఎస్ రూల్స్ కి కంప్లై అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో అది పర్ కంట్రీకి ఉండదు. సో మనకి డెఫినెట్ గా అమెరికాతో ఇండియాకి గుడ్ రిలేషన్స్ ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇమిగ్రేషన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే. కానీ మేడం ఇప్పుడు ఆల్రెడీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? అంటే వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయబోతున్నారు రేపు పొద్దున్న అమెరికన్ ప్రభుత్వం? అండ్ ఆల్రెడీ వాళ్ళు అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వాళ్ళని అంటే రిటైన్ చేసి ఆ డిటెన్షన్స్ లో పెట్టాలి అనేది ఈజ్ ద టాస్క్. అండ్ రిమైన్ ఇన్ మెక్సికో అనేది కూడా మనకి, అంటే మెక్సికో నుంచి ఎవరైతే వస్తా ఉన్నారో వాళ్ళు అక్కడే రిమైన్ అవ్వాలి. ఇంతకు ముందేమో వచ్చి బార్డర్ లో వాళ్ళు ఆ యాప్ ద్వారా ఒక ప్రాసెస్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఆ యాప్ ని అంతా కూడా వాళ్ళు ఫ్రీజ్ చేశారు. సో నో మోర్ అపాయింట్మెంట్స్, ఎవ్రీబడి షుడ్ రిమైన్ ఇన్ మెక్సికో అని. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని మోస్ట్ లైక్లీ బేస్డ్ ఆన్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆ అథారిటీ ఉంది ప్రెసిడెంట్ కి, సో అది ఫుల్ఫిల్ చేస్తారు అని చాలా మందిని, అంటే బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యూషనల్ రూల్స్ ఆ రూల్స్ కి కంప్లై అయ్యే వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. సో దాదాపుగా అంటే మెక్సికో సరిహద్దుకు దాదాపు 1500 మంది సెక్యూరిటీని కూడా పంపించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి మేడం దీని మీద. ఎక్కువగా మిలిటరీ ఫోర్స్ ని అడిగినట్టు వార్తలు. సో దాని ద్వారా ఏంటి అని అంటే ఆల్రెడీ ఇప్పుడు మీకు ట్రంప్ వస్తున్నాడు అంటేనే వాళ్ళకి ముందే జాగ్రత్తలో ఉంటారు, ఎందుకంటే లాస్ట్ టర్మ్ లో చూసారు కాబట్టి. ఎందుకంటే వచ్చినప్పుడు వాళ్ళని కిడ్స్ అంటే ఫ్యామిలీని సెపరేట్ చేశారు, వాళ్ళని అలా టెంట్స్ లో పెట్టి అదంతా. సో ఇట్స్ నైట్ మేర్ ఫర్ ఎవ్రీబడి. అంటే అంత ఇల్లీగల్ గా వచ్చి పేరెంట్స్ కిడ్స్ సెపరేట్ అయిపోయి అసలు ఏంటి తెలియకుండా. సో కాకపోతే అఫ్ కోర్స్ అంటే మనము ఇలా ఆలోచిస్తాం, వాళ్ళ సైడ్ నుంచి ఏముంటుంది వాళ్ళకి అంటే ఇప్పుడు ఒక కంట్రీలో ఫియర్ ఉంటుంది, అసైలం ద్వారా ఇట్లా వస్తూ ఉంటారు. సో ఇట్ ఆల్ అంటే ఇండివిజువల్ కేస్ బేసిస్ మీద ఆఫీసర్స్ రివ్యూ చేస్తారు. బట్ ప్రస్తుతానికైతే ఎవరైతే ఇల్లీగల్ గా ఉన్నారో వాళ్ళని డెఫినెట్ గా డిపోర్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ ద రూల్స్. అది ఎంత ఎఫెక్టివ్ గా ఎంత క్విక్ గా జరుగుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ యాజ్ ఇట్ అన్ఫోల్డ్స్. ఓకే, ఎస్.